మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏదైతే శ్రీపాదరావు గారు ఒక గొప్ప స్పీకర్గా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో, సభను నడిపే విషయంలో, ఒక ఎమ్మెల్యేగా మంతని శాసనసభ నుండి ఒక సీనియర్ ఎమ్మెల్యేగా వారు చేసినటువంటి సేవలు చిరస్మరణీయం. నిరుపేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి మహానేత శ్రీపాదరావు గారని తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవనీయులు కాంతాకుమారి మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతాం. శ్రీపాదరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శాసనసభ్యుడిగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎల్లంపల్లి శ్రీపాదరావు ప్రాజెక్టుకి కూడా ఆయనని నామకరణం చేయడం జరిగింది. తన మహిళల కోసం కూడా కళాశాల ఏర్పాటు చేయడానికి ఆయన కృషి చేశాడు. ఈరోజు మంత్రి ప్రాంతం కానీ, మహోదయపూర్ కానీ, కాళేశ్వర ప్రాజెక్టు కానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, శ్రీరామసాగర్ ప్రాజెక్టుకి అన్నిటికీ కూడా ఆయన వంతు కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. భగవంతుడు ఆయనకు ఆత్మ శాంతిని కలగజేయాలని మనం అందరం కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు ఈ విధంగా కలుసుకోవడం జరుగుతుంది. మీ అందరూ ఈ కార్యక్రమం చేశారు. మంతని మాజీ శాసనసభ్యులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్గా చేసినటువంటి కీర్తిశేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారి 25వ వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ, స్మరించుకుంటూ ఈరోజు ధర్మపురి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి నా తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి శ్రీపాదరావు గారికి గుర్తుంచుకొని ఎల్లంపల్లి ప్రాజెక్టుకి ఎల్లంపల్లి శ్రీపాదరావు అని నామకరణం చేయడం జరిగింది. గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేసి మంతని అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి శ్రీపాదరావు గారికి మరొక్కసారి ఘన నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకుంటున్నాం.